మన గురించి మనం చెప్పుకున్నట్టయితది గాని అసలు మన V6 రాకముందు టీవీలో తెలంగాణ యాస ఉండే నానుల్లా ఈనబడితే ఒట్టు ఏమంట తీన్మార్ వార్తలు చాలు చేసినామో అబ్బా మన ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టే ఉందని మీరంతా కాయి చేసిండ్రు కాబట్టి కడమ టీవీలలో సుత జిరాక్స్ ప్రోగ్రాములు పెట్టిండ్రు. ఈ నడుమ సినిమాలలో హీరోలకు సుతా పెట్టబట్టిరి. ఆ బలం మాది కాదు, మన తెలంగాణ భాషది. అంత ముద్దుగున్నందుకే దాన్ని కాపాడుకునే పని శురువైతాంది. అచ్చం తెలంగాణ పలుకులతోటి ఓ ఒయ్యి రాబోతందబ్బా. తెస్తుంది ఎవలో కాదు, తెలంగాణ సాహిత్య అకాడమీ. మనం యాది మర్చిన వెనకటి పదాలు దొరకబట్టి మంచిగా ముద్ర కొట్టి పెడతారట రేపటి పోరలకు సుత అక్కెరొచ్చేటట్టు. హౌ మరి ఇప్పుడంతా తెలుగు తెలంగాణ కలిసిపోయి కలిగం పులిగమైంది. ఉత్తర తెలంగాణలో ఓ తీర్లా, దక్షిణ తెలంగాణలో ఓ తీర్లా, పట్నంలో ఇంకో తీర్లా వలకబట్టిరి. ఒకలు నాయన అంటే ఒకలు బాపు. అచ్చిండు వచ్చిండు, అగువడ్డది కనువడ్డది, అట్టిగనే ఒట్టిగనే, కపిష్కడు ముత్యమంతా, జెప్ప జెప్ప దెబ్బ దెబ్బ, తూటు వడ్డది పొక్కవడ్డది, అంతేరికే మాగేరికే, ఎందుకు ఏంటికి, సర్వపిండి తపాల చెక్క, కూలి కైకిలి, తునుకలు షియ్యలు, అంటుండ్రు అంటాండ్లు, చూడుండ్రి చూడుల్లి. గిట్లుంటది. అర్థం ఒకటే గాని పదాలేరు, పలికే యాస ఏరు. జిల్లా జిల్లాకు మారిపోతాయి. ఇక హైదరాబాద్ లా సగం ఉర్దు కలుస్తదాయే. ఒయ్యి తేపోరా అంటే గాదేంది అంటారు ఇప్పటి పోరలు. తలాబిల తాళం పెట్టిన వట్కరా అంటే దిక్కులు చూస్తారు. క్యాండిల్ అంటే తెలుస్తది గాని ఓంబత్ అంటే ఏందో అనుకుంటారు. షిలుకొయ్ అంటే హ్యాంగ్లర్ అని ఇంగ్లీష్ లో చెప్తే అర్థమైతది. ఎనుగర్ర వాసాలు దూలాల మాట ఇనకుండొచ్చు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటే తెలుస్తది గాని మబ్బుల అమ్మటాల పగటిలి మాపటాలంటే ఏందో ఎరికే లేదు. గందుకే మన భాషను బతికిస్తానికి ఏ జిల్లాల ఏ ఏరియాల ఏమంటారో మొత్తం ఏర్కొచ్చి మంచి వయ్యి తయారు చేస్తారట. అట్లనే 15 ఆగస్టుకు 26 జనవరికి తెలంగాణ యాసల కథలు కవిత్వాల పోటీలు పెడతారట బడిపోరలకు. లెక్కకైతే గీ పనెన్నడో చేయాల్సి ఉండే.